నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. నియోజకవర్గ ప్రగతికి బాటలు పరుస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలో జరిగిన మహానాడులో సూపర్ తీర్మానాలు ఆమోదించారు. తాండవ ఆయకట్టు స్థిరీకరణపై పెంటకోట భాస్కర్, తునివద్ద తాండవ రిటైనింగ్ వాల్ పై ఇనుగంటి సత్యనారాయణ, పంపా ప్రాజెక్టుపై చైర్మన్ బైరవర్జుల రామచంద్రమూర్తి, పుష్కర ఎత్తిపోతల పథకంపై సుర్ల లోవరాజు, పోలవరం జలాలు తాండవలోకి మళ్లింపుపై చిటికెల శ్రీనివాసరావు, కొంకవారిపేట ప్రాంతంలో అండర్ పాస్ గురించి లంకా సునీల్, కేఎస్జెడ్ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలపై చొక్కా అప్పారావు, కోన ప్రాంత సమస్యల పరిష్కారంపై కాలిపోయిన చంద్రరావు, తునిపట్నంలో అండర్ డ్రైన్ నిర్మాణంపై కూసుమంచి శోభారాణి, సాగరమాలపై అంగులూరి సుధాకర్ ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఆమోదించింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీ అందరి మీద చాలా మంది మీద అక్రమ కేసులు, చాలా ఎన్నో అరాచకాలు, మరి ఇళ్ల స్థలాల మీద కబ్జాలు ఎన్ని చేసినా సరే ఆ రోజు 5 సంవత్సరాలు కూడా గుండె ధైర్యంతో మీరెంతో ఎవరికి బెదరకుండా, ఏ పార్టీలో కూడా చేరకుండా నియోజకవర్గంలో దమ్ము ధైర్యంతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారంటే తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి ఈ రోజున మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో ఎంత అరాచకాలు చేసినా ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరలేదు. ఈ రోజు 10 నెలల కాలంలో మనం చేసే అభివృద్ధి పనులు కానీ ఈ పార్టీని చూసి అప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇందులోకి వచ్చేద్దామని కూడా చాలా మంది చూస్తున్నారు. అయినా సరే యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఏ గ్రామంలో అయితే మన తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ నాయకుడిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ఈ మన నాయకులు కూడా చెప్పని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి ఈ నియోజకవర్గ కార్యకర్తల్ని విశ్వాసమైన నీతి నిజాయితీ కార్యకర్తలు సంపాదించుకున్నటువంటి యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు మనకు ఉన్నంత కాలం ఇంకో 40 సంవత్సరాల పాటు దివ్య గారితో మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. అటువంటి కార్యకర్తల్ని, అటువంటి నియోజకవర్గంలో నాయకుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారిని కూడా ఈ సందర్భంగా మనంతో మనం చేస్తున్నాం. ఈ రోజు యనమల రామకృష్ణుడు గారు కానీ, యనమల దివ్య గారు కానీ ఈ వేదికపై ఉన్నారంటే మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన పదవులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా మన రామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు వెన్నెట్టే ఉండి ఈరోజు మన రాష్ట్రంలో మంచి పొజిషన్ చెందినటువంటి గురువారు యనమల రామకృష్ణ గారు. గతంలో ఒకసారి చెప్పాం, యాదవకులంలో ఆయన పుట్టారు, ఒక కృష్ణుడు ఒకరికి మంచి పేరు వచ్చింది, చాలామంది యాదవకులు ఉన్నారు. అలాగే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో యాదవకులంలో పుట్టి చిక్కా రామచంద్రరావు గారి మీద రావాల్సిందిగా కూర్చున్నాం. యాదవకులంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక యనమల రామకృష్ణ గారే. ఆయనతోటే ఆ వెలుగు, మళ్ళీ ఆయనతోటే అది. ఎందుకంటే ఆ స్థాయి ఎవరికి రాదు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒకసారి మంత్రి అవ్వచ్చు, కానీ కంటిన్యూషన్ 40 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే గుర్తు మీద అధికారంలో ఉండి, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ మనందరికీ కూడా తుని నియోజకవర్గం గత 3 సార్లు ఓటమి చెందినప్పుడు మళ్ళీ తుని నియోజకవర్గం గెలవాలి, గెలిస్తే ఎవరైతే బాగుంటారని చెప్పి ఆలోచన చేసి దివ్య గారిని తీసుకొచ్చి మనకి ఇస్తే మన ఇంటింటికి తిప్పి మీరందరూ కూడా ఆస్వాదించారు. కాబట్టి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో మన ఈ యొక్క మహానాడు, మినీ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. అయితే పుష్కర కాలువ గురించి, పుష్కర కాలువ మనకి మెట్ట ప్రాంతం, మనకు నీరు లేదు, గోదావరి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన యనమల రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఈ యొక్క పుస్తకాలకు పేరు పెట్టి
మన గోదావరి నీరుని మనకి తుని నియోజకవర్గాన్ని తీసుకొచ్చిన ఘనత యనమల రామకృష్ణ గారిని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఆయన ఆ రోజు పేరు పెట్టేటప్పుడు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పుస్తక పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీర్మానం ఏంటంటే చాలా రోజులు మన పని అయింది కాబట్టి దాని ఎత్త వర్కులు సిల్టు అంత విడిపోతుంది కాబట్టి దానికి సిమెంట్ లైనింగ్ వేసి రైతులందరికీ కూడా శివ వరకు నీరు అందించేలాగా ఈ యొక్క తీర్మానాన్ని మీరందరూ కూడా ఆమోదం చేయవలసిందిగా కోరుతున్నాం. మన రైతులందరికీ కూడా ఉపయోగపడాలంటే ఇప్పుడు గవర్నపేట నుంచి తేటగుంట అంశవరం హెచ్కోటూరు ఎస్ఎన్వరం తోమశ్రీకి వస్తుంది, అలాగే శ్రీపాలు రావుకుంపాడు కూడా వస్తుంది. కాబట్టి దాన్ని సిమెంట్ లైనింగ్ చేసి మన కాలువను అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో రైతులందరూ కూడా ఉపయోగపడుతుందని మీ ద్వారా ఈ యొక్క తీర్మానం ఆమోదం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మన రాష్ట్రంలో మహిళా మినీ మహానాడు ఇదే ఫస్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మహిళలే ముందుండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు చేతుల మీదుగా ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ఈ మినీ మహానాడు మీ అందరి సమక్షంలో జరుపుకోవడానికి ఎంతో శుభపరిమాణం. మన తుని దశ దిశని మార్చేది మహిళా కళ్యాణి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ప్రతి ఇంటికి ప్రతి డోరు ప్రతి గడప ఎలక్షన్లో వచ్చి మీ యొక్క స్థితిగతులు అక్కడ ఉన్న ఊరి యొక్క పరిస్థితులు అన్నీ కూడా అవగాహన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు తుని పట్టణానికి సుమారు 10 కోట్ల రూపాయలు, ఎందుకంటే తుని మున్సిపాలిటీ పుట్టిన తర్వాత రాజకీయ చరిత్రలో రామకృష్ణ గారు చరిత్ర సృష్టించిన చరిత్రని మన ఎమ్మెల్యే గారు తిరగరాశారు. ఎందుకంటే తుని మున్సిపాలిటీకి 9 నెలల్లో 10 కోట్ల రూపాయలు తెచ్చిన నాయకులు ఎవరు లేరు. ఫస్ట్ మన ఎమ్మెల్యే గారు దివ్య గారు. ఈ సందర్భంగా మనందరూ అభినందించాల్సిన ఎంతో ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి తునిపట్నం ప్రత్యేకంగా రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా వారు ఎవరైతే మహిళలు బాధపడి అక్కడ వార్డులో చెప్పుకున్నారో ఆ వార్డులు అన్నీ కూడా ఈరోజు ఒకడొకటి పెట్టడం జరిగింది. మొన్న త్వరగా 3 కోట్ల రూపాయలతో ప్రతి వారికి 10 లక్షల రూపాయలతో డ్రైన్లు రోడ్లు అన్నీ కూడా ప్రతిపాదన అయింది. ఈ వారంలో అవి కూడా మొదలు పెడేస్తాం. 3 కోట్లతో ముందు తయారైపోయి ఆల్రెడీ 2-3 కోట్లతో ముందైంది. ఈ 10 కోట్లు ఇంచుమించు సుమారు ఈ రేపు ఈ లైనింగ్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి తుని పట్టణం సందర్భంగా తీర్చిద్దామని ఎలా మన ఎమ్మెల్యే గారు మనందరూ కూడా సపోర్ట్గా ఎప్పుడో నిత్యం మేడం గారికి మీ అండదండ ఉండాలని పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మా తుని పట్టణానికి వరదలు వస్తే మన తాండవరం నుంచి ఇస్కరపేట వరకు వరద వస్తుంది. అదంతా తుని పట్టణంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి మేడం గారిని ఎలక్షన్ టైంలో కోరడం జరిగింది. దాని పరంగా రెవెన్యూ వాళ్ళు కట్టాల కొండల నుంచి మన ఇసుకపేట వరకు రెవెన్యూ వాళ్ళు కట్టాలని దానికి మీ అందరి సమక్షంలో తునిపట్నానికి సెక్షన్ చేయవలసిందిగా ఈ మహానాడు మినీ మహానాడులో మీ అందరూ కర్తల దండంతో తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఆమోదం తీర్మానం తుని నియోజకవర్గం తొలిగ మండలం మోహన ప్రాంతం ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న ముప్పు గ్రామాల్లో వర్షం పడితే నీరు ఎట్టుకోవడానికి దారి లేక చాలా గ్రామాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అటు కడారిపేట దగ్గర నుంచి గడ్డిపేట వరకు 16 గ్రామాలు ఉన్నాయి. 16 గ్రామాలు వర్షం నీరు ఎటు వెళ్ళడం లేక చాలా ఇల్లులు మురుగుపడడం వర్షంలో అన్నీ కూడా మొన్న వర్షం వచ్చేటప్పుడు మేడం గారు వచ్చి పరిశీలించడం జరిగింది. మరి ఎప్పటి నుంచో ఉంది ఈ కార్యక్రమం. మరి ఆ గ్రామంకి డ్రైనేజీలు కట్టవలసిన బాధ్యత ఆమోదం ద్వారా తెలపాలని డ్రైనేజ్ నిర్మాణం చేపట్టి సిఆర్సి ద్వారా పైప్ లైన్ వేసి సముద్రంలో కలిపేసి కోన ప్రాంత ప్రజలందరూ కూడా ముప్పు నుండి కాపాడాలని కోరుకుంటూ ఈ ఆమోదాలను తెలపడం జరుగుతుంది. అలాగే కోదాడ ఉప్పు చెరువు నందు దూరక్రాల ఆక్రమణాలను కూడా తొలగించి ఆ తాగునీరు కూడా ప్రజలకిచ్చి ప్రజలందరూ కూడా ఆదుకోవాలని ముఖ్యంగా మనందరూ సంక్షోభించిన విషయం ఏంటంటే రామకృష్ణ వారి ఆలోచనల మేరకు తండ్రికి తగ్గ కార్యవాలుగా ఈరోజు మనందరి మానవులు పొందుతున్న శ్రీమతి దివ్య గారిని వారందరూ ఈరోజు ఎంతో అభినందనలు తెలియజేస్తున్న సందర్భంగా
మేడం గారు చెప్పారు, పార్టీ వచ్చి 10 నెలలైనా 10 నెలలు అయినట్టుగా లేదు. ఎన్నో సంవత్సరాలుగా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా ఎంతో మందిని తీసుకెళ్తూ ఒక కార్యకర్తగా నిజంగా ఎలక్షన్స్లో ఆవిడ పడే కష్టం, ఆవిడ పడే ఇబ్బంది మనందరం చూసాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని అక్కడ కష్టం ఏంటి కావాలి నియోజకవర్గంలో అనేది ఆవిడ తీర్మానించుకొని ఆ తీర్మానాన్ని ఈరోజు మన ద్వారా మరి మహానాడికి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ప్రధాన సమస్యలు ఏంటంటే తునిపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ. తుని ఏరియా పెరుగుతూ ఉంది. ఏరియా పెరగడంతో పాటు రోడ్లు డ్రైన్స్ ఎంతో అవసరం. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎంతో అవసరం. దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రతి పట్టణ ప్రజలు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్గా ఉండడం వల్ల చెత్త కూడా శుభ్రం కావాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న డ్రైనేజ్లో వేసే వ్యవస్థ కూడా మనం మానుకోవాలి. దానివల్ల ఏంటంటే వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అటువంటి సందర్భంలో ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఆ ఆలోచన విధానం మానుకోవాలని తునిపట్నం ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఈ టోటల్ మన సాగునీటి తీర్మానం ప్రవేశపెట్టడానికి నాకు అవకాశం కల్పించిన రామకృష్ణ గారికి, అలాగే మన శాసనసభ్యులు మన బియ్యమ్మ గారికి ప్రత్యేకంగా తెలుపుకుంటూ తీర్మానం టోటల్ మండలంలో సాగునీటి ప్రస్తుతం ఉపయోగం అల్పూడి రైలు, కోటల రైలు, దిగువకొట్ట, కామరేజ్ రైలు, కొత్తగట్టు, రామరాజు ఆనకట్టు తరచూ వదలు పోయి రైతులు కావాల్సిన సాగునీరు పూర్తి స్థాయిలో అందించడం లేదు. వైద్య స్థానంలో ఆనకట్టు నిర్మించి మరియు కేవలం నిర్మించిన కాకినాడ ఆనకట్టు కూడా పూర్తి చేసి కోటలో ఉన్న రైతులకు సాగునీటి కష్టాలు పూర్తి స్థాయిలో నివారించిన ప్రభుత్వం నివేదిస్తూ మన తొమ్మిది ఈ మీటింగ్ మండలం ద్వారా తీర్మానం ప్రవేశపెడుతున్నారు. దీనికి మీరందరూ ఈ చట్టం ద్వారా ఆమోదించవలసిందిగా కోరుతున్నారు. రాష్ట్ర లక్ష్య సాధనకు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో మన రాష్ట్రాన్ని కాపాడి ప్రజాపాలన అంటే ఇది అని ప్రపంచానికి చూపించిన కళ కీర్తి సాయి మన ప్రియతమ నందమూరి లక్ష్య సాధన